ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే డ్యూటీకి వచ్చేసాను. టైం అయితే 9 అయిపోయింది ప్రజెంట్. ఈరోజైతే తొందరగా అయితే వచ్చేసాను. ఈరోజైతే నా టిఫిన్ చూడండి, ఉప్మా ఉప్మా పెట్టింది. నిన్న టిఫిన్ చేసాను కదా, 40 రూపాయలు వేస్ట్ ఎందుకు, అసలు శాలరీ రాలేదు, పరిస్థితి బాగాలేదు, అవసరం అయితే అంది. నిన్న నేను కూడా తినేవాడిని కాదు. మొన్న నైట్ నుంచి అయితే అన్నం అసలు తినలేదు, బాగలేక మజ్జిగ తాగి పడుకున్నామాట. అట్లా లేచాను, కొంచెం హెల్త్ బాగాలేక. దానికోసం అయితే ఇక నిన్న 11 గంటలకి అయితే టిఫిన్ అయితే చేశాను. బాగా ఆకలితే ఎందుకు లేదని చెప్పి ఏందని ముద్ద అందరు దొడ్డు ఉప్మా రవ్వ అయితే చేసింది. బొమ్మాయి ఉప్మా రవ్వ అంటారు కదా, ఇవి చూడండి. ఇదైతే తెచ్చుకున్నాను. ఇక ప్రజెంట్ అయితే తినేసి బండి అయితే తుడుచుకున్నాను కంప్లీట్గా. బండి ఎంట్రీ అయిపోయింది. ఇక బండి అయితే కూర్చొని టిఫిన్ చేస్తున్నాను. ఇక లోడింగ్ వాళ్ళు ఎప్పుడు పెట్టమంటే ఇక మనం అయితే వెళ్ళి అప్పుడైతే లోడింగ్ అయితే పెట్టుకోవాలి. ఇక ప్రజెంట్ అయితే బండిలో కూర్చొని టిఫిన్ అయితే చేస్తున్నాను. నిన్నైతే చాలా లాంగ్ తిరిగాను, చాలా లేట్ అయింది. నేను ఇసుగు పుట్టింది కస్టమర్లతో. ఈ డెలివరీ డ్యూటీ అయితే చేయబుద్ధి అవుతలేదు, కానీ ఏం చేద్దాం, పరిస్థితి బాగలేదు, ఇది చెయ్యాలి. వేరే డ్యూటీలు అయితే అడుగుతున్నా కానీ వేరే డ్యూటీలు అయితే ప్రజెంట్ అయితే ఎక్కడ లేవు. ఎవరినైనా కానీ అంటే మనకు తెలిసిన డ్రైవర్లు ఉంటారు కదా, చెప్తాం అంటున్నారు. ఇంతవరకు అయితే ఎవరు అయితే ఏం చెప్పలేదు. నిన్న నైట్ నేను ఇంటికి వచ్చేటప్పుడు ఒక డ్రైవర్ అయితే కలిసాడనమాట. అతని బండి పాతగా అయిపోయింది, కొత్త బండి తీసుకోవాలనుకుంటున్నాను అన్న, తీసుకోవాలా వద్దని నన్నైతే అడిగాడు. ఇక నేను డైరెక్ట్ అని చెప్పేశాను, నువ్వు కొత్త బండి తీసుకుంటే ప్రజెంట్ అయితే చాలా ఇబ్బంది పడతావు. తీసుకొని మనకు తెలిసిన చాలా మంది అయితే ఈఎంఐ కూడా కట్టలేని పొజిషన్లో ఉన్నారు. నువ్వే ఆలోచించుకో, నీ పాత బండి రిపేర్ చేసుకొని అది ఎన్ని రోజులు నడిస్తే అన్ని రోజులు నడుపుకో, కుదరకపోతే మాత్రం బండి తీసేయి, కానీ కొత్త బండి తీసుకుని అయితే ఇబ్బంది పడకు. మనం ఇప్పుడు ఆల్రెడీ కిరాయిలు రావట్లేదు ఎక్కువ, ప్యాకేజీలు ఏమో మంచిగా లేవు, డీజిల్ రేట్లు అయితే చాలా పెరిగిపోయినాయి. ప్యాకేజీలు అయితే అప్పుడాలు ఇవ్వట్లేదు, ఎవరు ఏ కంపెనీ కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే దీనికి కారణం ఒకటి చెప్తాను చూడండి. మన లాక్డౌన్ తర్వాత బళ్ళు విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రతి ఒక్కరు అయితే బండి తీసుకున్నారు, తీసుకోవడం తప్పనట్లేదు. చాలా మంది తీసుకుని బళ్ళు ఎక్కువైపోవడం వల్ల వీళ్ళైతే ఎందుకంటే అందుకు వచ్చేస్తున్నారు అందరూ. మన అశోక్ ల్యాండ్లు, దోస్తు బండ్లు, ఇంకా ఇంట్రాలు చాలా అయిపోయినాయి అన్నమాట. టాటాఏసీలు చాలా బళ్ళు అయిపోయినాయి. దానికోసం అయితే అందరూ ఎంతైతే అంత పెట్టేస్తారు. ముందైతే వాళ్ళు ఇల్లు గడవాలి, ఈఎంఐ గడవాలని అందరూ సేమ్ మనలాగే మిడిల్ క్లాస్ వాళ్ళు మెంటాలిటీ. ఎందుకంటే జాబ్లు అందరికీ పోయినాయి కదా, జాబులు పోవడం వల్ల అందరూ అయితే ఈ ఫీల్డ్లో ఇటు పడిపోయారు అనమాట. అంటే డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా ఒక 1,00,000 రూపాయలు 50,000 కట్టేసి డౌన్ పేమెంట్ కట్టి బండి అయితే తీసుకొని డైరెక్ట్ బండి అయితే పెట్టేస్తున్నారు. పాపం నా తెలిసిన అయితే 2-3 ఈ కంపెనీలోనే ఈఎంఐలు కట్టగా 50,000 1,00,000 రూపాయలు అప్పులు తీసుకొచ్చి కట్టి 4-5 నెలలు ఈఎంఐలు కట్టి తర్వాత కట్టలేకైతే బళ్ళు అయితే తీసేసిన వాళ్ళు ఉన్నారు. మీరైతే 1-2 సార్లు అయితే ఆలోచించుకోండి ఎవరన్నా, మీకు అందరికి ఉపయోగపడాలని నేనైతే ఇది చిన్న అయితే విషయం అయితే చెప్తున్నాను. ఇబ్బంది పడకండి, మీకు మంచిగా కిరాయిలు వస్తాయి, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే మీరు బండిలో ప్యాకేజీ ఎవరన్నా తెలిసిన వాళ్ళు పెట్టుకుంటారు, మీకు ఇబ్బంది ఉండదు అనుకుంటే మాత్రమే తీసుకోండి. తీసుకొని మాత్రం చాలా మందిలాగా అయితే ఇబ్బంది పడకండి. ఇప్పుడు నేనే ఇబ్బంది పడుతున్నాను ఈఎంఐ అట్లాగా. మీ బండి తీసుకొని ఈఎంఐ అట్లాగా ఇప్పుడు 4-5 సంవత్సరాలు అయింది. అంటే లోన్ తీసుకున్నమాట, కొంచెం డబ్బులు అవసరం అయ్యి ప్రతి నెల 2వ తారీఖు అయితే కట్టాలి. నాకు సాలరీ అయితే ఈ రోజు అయితే 13 ప్రజెంట్, ఇంతవరకు వాళ్ళలేదు. ఇప్పుడు నేను మళ్ళీ దీనికి ఫైన్తో అయితే కట్టాలి. అట్లా ఇబ్బంది పడద్దని చెప్తున్నాను. చూసుకోండి, మీకు మంచి ప్యాకేజ్ ఎవరైనా ఇస్తారు, మీకు అగ్రిమెంట్ చేసుకుంటారు కంపెనీ త్రూ డైరెక్ట్గా ఇన్ని సంవత్సరాలు అంటే అట్లా ఉంటే పర్లేదు. మీరు ఏమి లేకుండా తీసుకొని ఇబ్బంది పడద్దు. ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడి బండి అమ్మేసి బండి తీసుకెళ్తారు, లాక్కెళ్తారు. వాళ్ళు తెలుసు కదా, ఫైనాన్షియల్ అయితే మనకి ప్రాబ్లం ఉన్నా అది ఉన్నా ఏది ఉన్నా కానీ వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. మనమైతే ఏం అనలేమన్నారు. దాన్ని బట్టి అయితే మీరైతే ఆలోచించుకోండి, బండి తీసుకోవాలా వద్దా, తీసుకుంటే మీకు నడిచిద్దా నడవదా, ఈఎంఐ కట్టుకోవాలి, స్కూల్ ఫీజులు ఉంటాయి, రూమ్ రెంట్లు ఉంటాయి, ఇంట్లో సరుకులు, గ్యాసు, కరెంటు బిల్లు, మొత్తం ఇక ప్రతిదీ. ఒక మధ్యతరగతి ఇంట్లో ఏ కష్టం ఉంటే ఆ కష్టాల కంటే ఇంకా ఎక్కువ ఈఎంఐ బటన్కి ఎక్కువ అనమాట. ఇది టార్చర్ ఉండేది ఈఎంఐ అయితే అట్లా. అందుకని మా నోడికైతే నిన్న నైట్ కలిసి వాడికి అన్నీ చెప్పేశాను. చెప్తే వద్దులే అన్న, నేను ఒక 10-15 నెలలు పెట్టి దీన్నే బాగా చేయించుకొని నడుపుకుంటాను, వద్దులే అన్నాడు. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, ఎవరికైనా తెలియని వాళ్ళకి వస్తే చెప్తున్నాను.
ఏం ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అయితే అస్సలు బాగలేదు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండి, మీకు ఎవరైనా తెలిసిన ఉంటే కంపెనీలో పెట్టుకుంటే కంపెనీ త్రూ మీకు ఇబ్బంది లేదు, శాలరీ టైం టు టైం వేస్తాడు, నేను ఈఎంఐ కట్టుకోగలుగుతాను అనుకుంటే మాత్రం తీసుకోండి. అట్లా ఏం తెలియకుండా తీసుకుని అయితే ఇబ్బంది పడకండి. ఆల్రెడీ రీసెంట్గా ఒక అతను టాటా ఏసీ తీసుకున్నాడు. పాపం అతనైతే చాలా ఇబ్బంది పడుతున్నాడు. 3 ఆడపిల్లలు అతనికి. ఇటు రూమ్ రెంట్ కట్టాలి, ఈ బండి ఈఎంఐ కట్టాలి, పిల్లల్ని చదివించాలి, కిరాయిలు అయితే దొరకట్లేదు. ఈ కంపెనీలో వచ్చాడు, 4-5 రోజులు చేశారు, రోజు 700-800 డీజిల్ తాగుతుంటే మళ్ళీ వేరే కంపెనీకి వెళ్ళిపోయాడు. అక్కడే అట్లా ఉంది. అసలు అయితే ఆయన అంటున్నాడు, ఇప్పుడు బండి అయితే వేస్ట్ కొన్నాను నేను, నాకు ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఆల్రెడీ ₹1,00,000 పెట్టి డౌన్ పేమెంట్ పెట్టి బండి కొన్నాను, ఈఎంఐలు కట్టలేకపోతున్నాను, ఇంటి రెంట్లు ఇదంతా ఎక్కువైపోయింది. దీని బదులు బండి అమ్మేసి ఎక్కడైనా ఒక 25,000కి జీతం ఎక్కినా కానీ బాగుండేది, ఇంత టార్చర్ అయితే అసలు నేను తట్టుకోలేకపోతున్నాను అంటున్నాడు. అందుకే మీకైతే చెప్తున్నాను, కొంచెం ఆలోచించుకోండి, ఇబ్బంది పడకుండా తీసుకొని, తెలుసుంటే తీసుకోండి. బండి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. మన బండి మనం పెట్టిన కంపెనీ కాకపోయినా కానీ వేరే కిరాయిలు ఏమైనా వస్తాయా, మనకు పర్మిట్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, బళ్ళోళ్ళు అట్లుంటే తీసుకుంటే ఏం కాదు. అటు తీసుకోకుండా అయితే ఇబ్బంది అయితే పడతారు. మీరైతే ఆలోచించుకోండి. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అయితే అస్సలు బాగలేదు, బళ్ళు సిచ్యువేషన్ అస్సలు బాగలేదు, బళ్ళు విపరీతంగా అయిపోయినాయి. దాన్ని బట్టి అయితే మీరు అందరూ ఆలోచించుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే టిఫిన్ చేస్తున్నాను.